క్వశ్చన్ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫోక్ డాన్స్ ఈజ్ నాట్ కరెక్ట్లీ మ్యాచ్డ్. సో జనరల్గా ఫోక్ డాన్స్లో ఏంటంటే మనకి ఎప్పుడు కొన్ని రికగ్నైజ్ చేసే డాన్స్ అండ్ స్టేట్స్ ఉంటాయి, బట్ ఈ క్వశ్చన్ కంపారిటివ్లీ కొంచెం డిఫరెంట్, టఫ్ అని కూడా చెప్పచ్చు. ఒకటి ఢాంగ్రీ గాజా మహారాష్ట్రకి సంబంధించింది. బుటియా అనే ట్రైబ్ అలాగే ఆ డాన్స్ కూడా సిక్కింకి సంబంధించి చాలా ఫేమస్. తులాల్ అనేది ఒక థియేటర్ కి సంబంధించిన సోలో పర్ఫార్మెన్స్ ఆర్ట్ అని కూడా చెప్తారు, ఫోక్ ఆర్ట్. ఇది కేరళకి సంబంధించింది. మైమాత అనేది త్రిపురకి సంబంధించింది. ఇది గుజరాత్ కి సంబంధించింది కాదు, ఇది త్రిపురకి సంబంధించింది. ఈవెన్ మిజోరంలో కూడా ఈ డాన్స్ ని పర్ఫార్మ్ చేస్తారు కొన్ని చోట్ల, బట్ ఇట్ ఈస్ నాట్ ఇన్ గుజరాత్. సో గుజరాత్ లో ఇంపార్టెంట్ గా గార్బా లాంటి డాన్సెస్ ని చెప్తాము. మైమత అనేది ఇక్కడ అసలు యాక్చువల్ గా కరెక్ట్ కాదు కాబట్టి ఆప్షన్ డి అనేది తీసుకోవచ్చు. ఈవెన్ కేరళలో అయితే మనకి కుడియట్టం, ముడియట్టం, తెయ్యం ఇలాంటి డాన్సెస్ ఇంకా ఉంటాయన్నమాట. సో అట్లా మహారాష్ట్ర వచ్చేటప్పటికి మనకి జనరల్ గా గుడి పడవ అనే డాన్స్, మహారాష్ట్రలో వచ్చేటప్పటికి తమాషా డాన్స్ అనే దాన్ని చెప్పొచ్చు ఒకటి. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి లావాణి డాన్స్ అని చెప్పేసి ఉంటుంది, అది ఒకటి. సో ఇవన్నీ కూడా మహారాష్ట్రకి సంబంధించి ఇంపార్టెంట్ డాన్సెస్ గా చెప్పొచ్చు. ఇక్కడ ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏదైతే ఉందో అది చూద్దాము. సో నెక్స్ట్ క్వశ్చన్, అండ్ మ్యాచ్ ద ఫాలోయింగ్ అంటున్నారు. నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం చాలా సార్లు ఈ క్వశ్చన్స్ ని డిస్కస్ చేసాం, మీకు గుర్తున్నట్టయితే. జాకీర్ హుసేన్ సార్ ఇస్ అ రినౌడ్ పర్సన్ ఇన్ తబలా. సో తబలాకి సంబంధించి జాకీర్ హుసేన్ సార్ గా చెప్పొచ్చు. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. పండిట్ రవిశంకర్, అనోష్క శంకర్, దే ఆర్ ద లెజెండరీ పర్సన్స్ ఇన్ సితారా. ఆప్షన్ 1. హరిప్రసాద్ చౌరాసియా ఫ్లూట్ కి సంబంధించి చాలా ఇంపార్టెంట్ పర్సన్ గా చెప్పొచ్చు. ఇక మిగిలింది అసద్ అలీ ఖాన్. నేను చాలా సార్లు చెప్పాను ఏమని, అసద్ అలీ ఖాన్ అనే కాంబినేషన్ కనుక వస్తే రుద్రవీణ తీసుకోవడానికి చాలా మంది స్టూడెంట్స్ ఆలోచిస్తారు, ఈ నేమ్ కి దానికి ఎగ్జాక్ట్ గా మనకి మ్యాచ్ అవుతా ఉండదు అని. 2, 1, 3, 4 ఏదైతే ఉందో అది కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ సి కరెక్ట్ వన్. జాకీర్ హుస్సేన్, పండిట్ రవిశంకర్ సార్, హరిప్రసాద్ చౌరాసియా గారు, అలాగే అసద్ అలీ ఖాన్ గారు, వీళ్ళందరూ కూడా మ్యూజిక్ కి సంబంధించి లెజెండరీ పర్సన్స్ గా చెప్పొచ్చు. అలాగే హిందుస్థానీ మ్యూజిక్ లో ద లెజెండరీ పర్సన్ గా మనం ఎవరిని చెప్తాం, తాన్సేన్ గారిని చెప్పడం జరుగుతుంది. క్వీన్ ఆఫ్ కర్ణాటిక్ మ్యూజిక్ అని చెప్పేసి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారిని పిలవడం జరుగుతుంది. సో ఇలాంటివి. అలాగే నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి, సో నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్ అని చెప్పేసి అడుగుతున్నారు. ఈజ్ ఆర్ కరెక్ట్. ది ఫస్ట్ క్రికెట్ వరల్డ్ కప్ అనేది మనకి ఇంగ్లాండ్ లో జరిగింది 1975 లో. అది కరెక్టే. అప్పుడు వెస్టిండీస్ అనేది విన్ అయింది కూడా. సో ఇది కూడా కరెక్ట్ ఆన్సరే అవుతుంది. నెక్స్ట్, ఇండియా ఓన్ ద ఫస్ట్ క్రికెట్ వరల్డ్ కప్ ఇన్ 1982, 2011. అందరికీ గుర్తు కపిల్ దేవ్ సార్ కదా. సో కపిల్ దేవ్ గారు టైంలో ఇండియా ఫస్ట్ వరల్డ్ కప్ ని 1983లో గెలుచుకుంది. 83 అనే ఒక మూవీ కూడా వచ్చినట్టుంది కదా రీసెంట్ గా. సో ఇది 82 అవ్వకూడదు. అంటే ఈ ఆప్షన్ అనేది ఆబ్వియస్లీ రాంగ్. ఇండియా అండ్ బంగ్లాదేశ్ విల్ హోస్ట్ 2031 క్రికెట్ వరల్డ్ కప్, అది కరెక్ట్. అంటే ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ లో ఎన్ని కరెక్ట్ అని అడుగుతున్నారు. ఒక్కొక్కసారి మీరు ఎప్పుడైనా రియల్ ఎగ్జామ్ లో కొన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్ పెట్టాలంటే, సరే ఇది మనకి తెలుసు కాబట్టి చెప్పాం, ఇది కూడా తెలీదు అనుకుందాం. అప్పుడు ఏం చేయొచ్చు అంటే, సి ఆప్షన్ అనేది తప్పు కదా, కాబట్టి ఆల్ ఆఫ్ ద ఎబో అసలు అవ్వదు. సి ఆప్షన్ అనేది మనకి ఉండకూడదు ఆన్సర్ లో. అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది, ఓన్లీ ఏబిడి అనేవి కరెక్ట్ ఆన్సర్స్ అవుతాయి. సో ఇలా కూడా కొన్ని వాటికి ఆన్సర్ చేసే పాసిబిలిటీ ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్, ఇన్ విచ్ స్టేట్ ఆఫ్ ఇండియా ఈజ్ బ్లాక్ బక్ నేషనల్ పార్క్ ఈస్ లొకేటెడ్. నేను కొన్నిసార్లు మనకి రివిజన్ ఆఫ్ కరెంట్ అఫైర్స్ లో, ర్యాపిడ్ రివిజన్స్ లో చెప్తా ఉండేదాన్ని ఏమని, కొన్ని స్పీషియస్, కొన్ని యానిమల్స్ కొన్ని స్టేట్స్ కి అట్లా మ్యాచ్ అవుతాయి అని. అలా బ్లాక్ బక్ నేషనల్ పార్క్ లాంటివి అని గుర్తు పెట్టుకోమన్నది ఎక్కడ, గుజరాత్ కి సంబంధించి. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్. సో గుజరాత్ లో చాలా ఫేమస్ గా ఇంకేం చెప్పొచ్చు, ఏషియాటిక్ లయన్స్ అనేవి ఫేమస్ అన్నమాట. వీటిని గిర్ లయన్స్ అని కూడా అంటాం. ఇక్కడ మెరైన్ నేషనల్ పార్క్ అండ్ బ్లాక్ బక్ నేషనల్ పార్క్ ఇవన్నీ కూడా ఇక్కడ ఫేమస్ అని చెప్పేసి చెప్పొచ్చు. నెక్స్ట్ వన్, రాజస్థాన్ ఉంది. సో రాజస్థాన్ లో మనకి చాలా ఫేమస్ గా దేన్ని చెప్తాము అంటే, కియోలాడియో నేషనల్ పార్క్ అనేది చెప్తాం. సో రాజస్థాన్ లో చాలా ఫేమస్ గా మనం ఏం చెప్తామంటే, కియోలాడియో నేషనల్ పార్క్ ఏదైతే ఉందో సో దాన్ని చెప్పడం జరుగుతుంది అనమాట. అలాగే రాజస్థాన్ లో గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ లాంటివి చాలా ఫేమస్ గా కూడా చెప్తారు. నెక్స్ట్ వన్, ఉత్తరాఖండ్. సో ఉత్తరాఖండ్ లో మనకి ఫస్ట్ నేషనల్ పార్క్ ఉంది, దాని పేరు జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ అంటారు. సో జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ ఓల్డ్ నేమ్ వచ్చేటప్పటికి, అంటే పాత నేమ్ ప్రీవియస్ గా హేలీ నేషనల్ పార్క్ గా కూడా చెప్పొచ్చు.
ఇండియా మొత్తంలో అత్యధికమైన నేషనల్ పార్క్స్, హైయెస్ట్ నేషనల్ పార్క్స్ ఉన్నవి ఏవి అంటే మధ్యప్రదేశ్ ఏరియాగా చెప్తామన్నమాట. అలాగే ఇక్కడ కూనో నేషనల్ పార్క్ ఏదైతే ఉందో చాలా ఇంపార్టెంట్ నేషనల్ పార్క్ గా కూడా చెప్తాం. సో అది ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ గా తీసుకోవచ్చు. హియర్ ఆప్షన్ సి ఇస్ కరెక్ట్ ఆన్సర్. బ్లాక్ బక్ నేషనల్ పార్క్ ఎక్కడుంది? గుజరాత్ లో. మరి ఇండియా మొత్తంలో కూడా బిగ్గెస్ట్ నేషనల్ పార్క్ ఏది అంటే హెమిస్ గా చెప్తాం. ఇండియా మొత్తంలో కూడా బిగ్గెస్ట్ అతి పెద్ద నేషనల్ పార్క్ హెమిస్ లడాక్ లో ఉంది. సో టోటల్ గా ఎన్ని నేషనల్ పార్క్స్ ఉన్నాయంటే 106 నేషనల్ పార్క్స్ మనకి ఇండియాలో ఉండడం జరిగింది. అలాగే నెక్స్ట్ వన్ చూద్దాం. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ కరెక్ట్లీ మ్యాచ్డ్ అని చెప్పేసి అడిగారు. సరే, వరల్డ్ వైల్డ్ లైఫ్ డే అనేది మనకి April 22 అని చెప్పేసి అంటున్నారు. April 22 వరల్డ్ వైల్డ్ లైఫ్ డే కాదు, అర్త్ డే అనేది సెలబ్రేట్ చేసుకుంటాం. ఇది ఎంత ఫేమస్ యాక్చువల్గా, అర్త్ డే ఏదైతే ఉందో అది చాలా ఫేమస్. April 22 అర్త్ డే సెలబ్రేట్ చేసుకుంటాం. వరల్డ్ ఎన్వైర్న్మెంట్ డే, ప్రపంచ పర్యావరణ దినోత్సవం July 5th అంటున్నారు. కాదు, July 5th కాదు, ఇది June 5th మనం సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ఇది కూడా రాంగ్. వరల్డ్ వాటర్ డే అనేది March 21 అంటున్నారు. కాదు, వరల్డ్ వాటర్ డే అనేది March 22. ఫారెస్ట్ డే అయితేనేమో 21, వాటర్ డే అయితేనేమో 22 గా చెప్పొచ్చు. అది కూడా రాంగ్. నెక్స్ట్ వరల్డ్ బయోడైవర్సిటీ డే, జీవ వైవిధ్య దినోత్సవం May 22. అది యాక్చువల్గా కరెక్ట్. ఆప్షన్ డి ఏదైతే ఉందో అది ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో డేస్ అనేవి కూడా చాలా ఇంపార్టెంట్ డేస్ అని కూడా తెలుసుకుంటూ ఉండాలి. ఇప్పుడు మనకి నేషనల్ ఎలిఫెంట్ డే ఉందనుకోండి, August 12th. స్పోర్ట్స్ డే అనేది ఉందనుకోండి, August 29th. అలాగే నెక్స్ట్ హెల్త్ డే, వరల్డ్ హెల్త్ డే ఉందనుకోండి, April 7th వరల్డ్ హెల్త్ డే అంటాం. అంబేద్కర్ గారి జయంతి ఉందనుకోండి, April 14th అని చెప్పేసి ఇంపార్టెంట్ గా అంటాం. అలాగే పరాక్రమ దివాస్ డే ఉందనుకోండి, Jan 23rd అంటాం. లేదా NRA డే ఉందనుకోండి, Jan 9th అని చెప్పేసి అంటాం. అదే కనుక మనకి ఓటర్స్ డే ఉందనుకోండి, Jan 24th అంటాం. ఇండియన్ కోస్ట్ గార్డ్ డే ఉందనుకోండి, Feb 1st అంటాం. లేదా వెట్లైన్స్ డే ఉందనుకోండి, Feb 2nd అంటాం. ఇలా అన్ని తెలుసుకోకపోయినా కొన్ని ఇంపార్టెంట్ డేస్ ని తెలుసుకుంటా ఉంటే అట్లీస్ట్ మనకి ఎలిమినేట్ చేయడానికైనా పాసిబిలిటీ ఉంటుంది ఇలాంటి వాటిల్లో. సో బయోడైవర్సిటీ డే అనేది కరెక్ట్, May 22. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏదైతే ఉందో అది చూద్దాం ఇక్కడ. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికి ద ఆస్ట్రాయిడ్ బెల్ట్ లైస్ బిట్వీన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్లానెట్స్ అని చెప్పేసి అంటున్నారు. సో మనకి మామూలుగా ఏంటి, సూర్యుడి చుట్టూ మనకి ఆల్మోస్ట్ 8 ప్లానెట్స్ తిరుగుతాయి. ఆల్మోస్ట్ అని ఎందుకన్నానంటే ఒకప్పుడు 9 ప్లానెట్స్ అనేవాళ్ళం, ఇప్పుడు 8 ప్లానెట్స్కి వచ్చామన్నమాట. సో ఫస్ట్ వచ్చేటప్పటికి ఏంటి, మెర్క్యూరీ అని చెప్పేసి అంటాం. దీన్ని తెలుగులో బుధుడు అని కూడా పిలుస్తాం. సో తర్వాత వచ్చేటప్పటికి మనకి ఏది ఉంటుంది, వీనస్, శుక్రుడు. సో తర్వాత వచ్చేటప్పటికి మనకి అర్త్, భూమి ఉండడం జరుగుతుంది. సో దాని తర్వాత నెక్స్ట్ వచ్చేటప్పటికి మార్స్ అని చెప్పేసి అంటాం, లేదా అరుణ గ్రహం అని కూడా అంటాం. తర్వాత జూపిటర్ ఏదైతే ఉందో బృహస్పతి ఇక్కడ చెప్తాం. సో దాని తర్వాత సాట్రాన్ ఏదైతే ఉందో సాట్రాన్ ని చెప్పడం జరుగుతుంది. దాని తర్వాత యురేనస్ ఏదైతే ఉందో యురేనస్ ని చెప్తాం. సో దాని తర్వాత నెప్ట్యూన్ ఏదైతే ఉందో సో నెప్ట్యూన్ ని చెప్పడం జరుగుతుంది. ఇట్లా మనకి 8 ప్లానెట్స్ ఉన్నాయి. 9th ప్లానెట్ ప్లూటో, కానీ దాన్ని ప్లానెట్ లిస్ట్ నుంచి రిమూవ్ చేశారు. సో ఇప్పుడు ఈ ఫస్ట్ 4 ప్లానెట్స్ ఒకటి, ఈ నెక్స్ట్ 4 ప్లానెట్స్ ఒకటి. ఈ ఫస్ట్ 4 ప్లానెట్స్ ని ప్రైమరీ ప్లానెట్స్ అంటారు, నెక్స్ట్ వన్ని సెకండరీ ప్లానెట్స్ అని చెప్పేసి అంటారు. అయితే మార్స్ కి జూపిటర్ కి మధ్యలో యాక్చువల్గా అంటే ఈ ప్లానెట్స్ కూడా పైకే రావాలి, నాకు ప్లేస్ లేక నేను ఇట్లా జిగ్జాలో రాశాను. నార్మల్గా అయితే ఒకే లైన్లో రావాలన్నమాట. సో మార్స్ అండ్ జూపిటర్ కి మధ్యలో మనకి అతిపెద్ద ఆస్ట్రాయిడ్ గ్రహ శకలాల బెల్ట్ అనేది లొకేట్ అయి ఉంటుంది. సో మార్స్ అండ్ జూపిటర్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, ఆప్షన్ బి. సూర్యుడికి దగ్గరగా ఉన్న ప్లానెట్ మెర్క్యూరీగా చెప్తాం. సూర్యుడికి దూరంగా ఉన్న ప్లానెట్ నెప్ట్యూన్ అని చెప్పేసి అంటాం. లార్జెస్ట్ ప్లానెట్ ఇన్ సోలార్ సిస్టమ్ జూపిటర్, స్మాలెస్ట్ ప్లానెట్ ఇన్ సోలార్ సిస్టమ్ మెర్క్యూరీ. సో ట్విన్ ప్లానెట్ టు ద ఎర్త్ అని వీనస్ అంటారు. మార్నింగ్ స్టార్, ఈవినింగ్ స్టార్, బ్రైటెస్ట్ ప్లానెట్ అని కూడా వీనస్ ని పిలవడం జరుగుతుంది. సో ఇలాంటి పాయింట్స్ అన్ని కూడా 1-2 సార్లు మనం చూసుకోవాల్సి ఉంటుంది. ఈజ్ ఇట్ క్లియర్ అండ్ అలాగే రెడ్ ప్లానెట్ అని చెప్పి మార్స్ ని పిలుస్తారు. మొత్తం ఉన్న ప్లానెట్స్ లో అత్యధికంగా శాటిలైట్స్ ఉండేది సాటర్న్ కి, ఎక్కువ శాటిలైట్స్ అనేవి ఉండడం జరుగుతుంది. హియర్ మార్స్ అండ్ జూపిటర్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పెయిర్ ఈజ్ నాట్ కరెక్ట్లీ మ్యాచ్డ్ అని చెప్పేసి అడిగారు. సో ఇక్కడ రివర్స్ ఇచ్చారు, వాటికి సంబంధించి ఇచ్చారు. గోదావరి, సో గోదావరికి సంబంధించి లార్జెస్ట్ ట్రిబ్యూటరీ మనకి ప్రాణహిత అని చెప్పేసి ఇచ్చారు.
అలాగే యమునాకి సంబంధించి చంబల్, కృష్ణాకి సంబంధించి తుంగభద్ర, ఇండస్ కి సంబంధించి జీనాబ్. సో ఇక్కడ చంబల్ రాకూడదు, యాక్చువల్ గా టోన్ అనేది రావాలి. యమునాకి సంబంధించి కొంతమంది టోన్స్ అని కూడా అంటారు, లేకపోతే టాన్స్ అని కూడా అంటారు. రెండు రకాలుగా ప్రొనౌన్సియేషన్ ఉంటది. ఇది ఉత్తరాఖండ్ లో లొకేట్ అయి ఉంటది. యమునా నదికి అతి పెద్ద ఉపనదిగా దీన్ని చెప్పొచ్చు అన్నమాట. సో అయితే చంబల్ అని ఇచ్చారు కదా, ఇది తప్పు. యాక్చువల్గా యమునాకి చంబల్ అనేది కావచ్చు, అలాగే నెక్స్ట్ బెట్వా అనేది ఒకటి, కెన్ అనేది ఒకటి, ఇవన్నీ కూడా ట్రిబ్యూటరీసే. కానీ లార్జెస్ట్ ట్రిబ్యూటరీ వచ్చేటప్పటికి యమునాకి టోన్స్ అనే దానిగా చెప్పొచ్చు. సో ఈ ఆప్షన్ బేసిక్ గా రాంగ్ గా ఇవ్వడం జరిగింది. సౌత్ ఇండియా మొత్తంలో కూడా లాంగెస్ట్ అండ్ లార్జెస్ట్ రివర్ గా గోదావరిని చెప్తారు. సౌత్ ఇండియాస్ గంగా, దక్షిణ గంగా అని చెప్పేసి గోదావరిని పిలవడం జరుగుతుంది. అది ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ గా చెప్పొచ్చు. లాంగెస్ట్ ట్రిబ్యూటరీ ఫర్ ఇండస్ అయితేనేమో సట్లెజ్, లార్జెస్ట్ అయితేనేమో అది చీనాబ్గా కూడా చెప్పడం జరుగుతుంది. ఇండస్ కి ఇంకొక పేరు కూడా ఉంది. ఇండస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ సింగి కంబాన్ అని చెప్పేసి అంటాం. ఇండస్ కి సంబంధించి ఇండియా పాకిస్తాన్ కి మధ్యలో డిస్ప్యూట్ వల్ల 1962లో ఒక ఒప్పందం జరిగింది. దాన్ని సింధు నది ఒప్పందం లేదా ఇండస్ వాటర్ ట్రీటీ అని కూడా అంటారు. సో హియర్ ఆప్షన్ బి ఈజ్ అ రాంగ్ ఆన్సర్. Next one. So which of the following union territory has the lowest literacy rate according to the 2011 census? సో 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో అత్యల్పే కదా మనకి ఫాలోయింగ్ యూనియన్ టెరిటరీస్ హ్యాస్ ద లోయెస్ట్ లిటరసీ రేట్ అని చెప్పేసి అడుగుతున్నారు. సో మామూలుగా స్టేట్స్ లో అయితే హర్యానా, ఓకే సారీ మామూలుగా స్టేట్స్ లో అయితే బీహార్, ఓకేనా. అదే యూనియన్ టెరిటరీస్ లో అయితే దాద్రా నగర్ హవేలీ. ఇప్పుడు 2011 సెన్సస్ ప్రకారం పాపులేషన్ అనుకోండి, హైయెస్ట్ పాపులేషన్ యూపీ, లోయెస్ట్ పాపులేషన్ ఏ స్టేట్ అవుతుంది, సిక్కిం అవుతుంది. అదే ఏరియా ప్రకారం అనుకోండి, హైయెస్ట్ ఏరియా కలిగింది రాజస్థాన్, లోయెస్ట్ ఏరియా కలిగింది గోవా. అదే జెండర్ గా అనుకోండి, హైయెస్ట్ జెండర్ రేషియో ఉన్నది కేరళ, లోయెస్ట్ జెండర్ రేషియో ఉన్నది ఏదండి, అది హర్యానాగా చెప్పొచ్చు అనమాట. అదే గనక మనకి ఇక్కడ లిటరసీ పరంగా చూసుకుంటే హైయెస్ట్ లిటరసీ కేరళ అండ్ లోయెస్ట్ లిటరసీ వచ్చేటప్పటికి దట్ ఈస్ నథింగ్ బట్ బీహార్ గా చెప్పొచ్చు. పాపులేషన్ పరంగా చూసుకున్నాం అనుకోండి, హైయెస్ట్ పాపులేటెడ్ డెన్సిటీ అనేది బీహార్ లో ఉంటది, లోయెస్ట్ పాపులేటెడ్ డెన్సిటీ అనేది ఎక్కడ ఉంటది అంటే అరుణాచల్ ప్రదేశ్ లో ఉంటది అనమాట. సో ఇలా స్టేట్స్, అలాగే యూనియన్ టెరిటరీస్ కూడా ఉంటాయి. యూనియన్ టెరిటరీస్ లో లోయెస్ట్ మనకి లిటరసీ రేట్ ఉన్నది ఏది అంటే దాద్రా నగర్ హవేలీగా చెప్పొచ్చు. ఆప్షన్ సి ఇస్ అ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ మ్యాచ్ ద ఫాలోయింగ్ అని చెప్పేసి అడుగుతున్నారు. మహాజనపదాస్ అండ్ క్యాపిటల్స్ కి సంబంధించి క్వశ్చన్ అన్నమాట. సరే చూద్దామా. మనకి మామూలుగా ఎన్ని మహాజనపదాస్ ఉంటాయి, టోటల్ గా 16 మహాజనపదాస్ ఉంటాయి. వీటిని షోడశ మహాజనపదాలు అని చెప్పేసి కూడా అంటారు. సో దీంట్లో చాలా వరకు మనకి ఇంపార్టెంట్ గా క్వశ్చన్స్ అడిగేది క్యాపిటల్స్ మీదే. ఇప్పుడు కోసల అనేది ఒక ఇంపార్టెంట్ ఏమని చెప్పేసి అంటామో మహాజనపదగా చెప్పొచ్చు అనమాట. దీని యొక్క రాజధాని శ్రావస్తి అని చెప్పేసి అంటాం. ఆప్షన్ 3 అనమాట. అలాగే వస్సా అని చెప్పేసి ఉంది, కౌశంబి అనేది దాని యొక్క రాజధాని. కురు అనేది ఉంది కదా, ఇంద్రసేన దాని యొక్క రాజధాని. నెక్స్ట్ వచ్చేటప్పటికి శురసేన, మథుర అనేది దాని రాజధాని. 2, 3 and 1, 4, 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అవ్వాలి. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. సో మహాజనపదాస్ అన్నిట్లో కల్లా చాలా పవర్ఫుల్ మహాజనపదగా మగధ అనే దాన్ని చెప్పడం జరుగుతుంది అనమాట. సో దీనికి సంబంధించి మనకి రాజధాని ఫస్ట్ లో రాజగృహ అనేది ఉండేది, దాని తర్వాత దాన్ని పాటలీపుత్ర అనే ప్రాంతానికి మనకి చేంజ్ చేయడం జరిగింది. ఇలాంటివి. సో షోడశ మహాజనపదాల కాలంలోనే భారతదేశంలో మొట్టమొదటిగా కాయిన్స్ అనే వాటిని ఇంట్రడ్యూస్ చేశారు. ఈ కాయిన్స్ ని మనకి ఏమని చెప్పి కూడా పిలుస్తారంటే పంచ్ మార్క్డ్ కాయిన్స్ అని చెప్పేసి పిలుస్తారు. పంచ్ మార్క్డ్ కాయిన్స్ అని కూడా వీటిని పిలవడం జరుగుతుంది. ఎగ్జాక్ట్ గా ఈ కాలంలోనే బుద్ధిజం, జైనిజం లాంటివి కూడా ఇండియాలో పాపులర్ గా అభివృద్ధి చెందాయి అని కూడా చెప్తా ఉంటారు అనమాట. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేటప్పటికి 3, 1, 4, 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో ఇక్కడ క్వశ్చన్ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఆర్ కరెక్ట్ అని చెప్పేసి అడుగుతున్నారు. సరే చూద్దాం. శేషాసూర్ టోమ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ఢిల్లీ అని చెప్పేసి ఇచ్చారు. శేషాసూర్ యొక్క సమాధి ఏదైతే ఉందో అది ఢిల్లీలో ఉంది అని చెప్పేసి ఇచ్చారు. కాదండి, సో అది ఉన్నది బీహార్ దగ్గర అనమాట. ఈ ఆప్షన్ యాక్చువల్ గా రాంగ్ అవుతుంది. హుమయూన్ టోంబ్ యునెస్కో యొక్క వరల్డ్ హెరిటేజ్ సైట్, చాలా ఫేమస్. ఇది ఉన్నది ఢిల్లీలో హుమయూన్ టోంబ్ అనేది. కానీ ఇక్కడ ఏమని ఇచ్చారు, కాబూల్ అని చెప్పేసి ఇచ్చారు. సో అది కూడా రాంగ్. ఓకే, ఇది చూడండి అక్బర్ టోంబ్. సో యాక్చువల్గా అక్బర్ సమాధి అనేది సికిందరా అనే ప్లేస్ లో ఉంది. సికిందరా అనే ప్లేస్, ఓకేనా. ఇది ఉత్తరప్రదేశ్ లో లొకేట్ ఉంది.
అంటే సికింద్రా అనే ప్లేస్ సబ్ అర్బన్ రీజియన్ ఆఫ్ ఆగ్రాకు వస్తుంది. సబ్ అర్బన్ రీజియన్ ఆఫ్ ఆగ్రా అంటే ఒక రకంగా ఆగ్రా అనేది కూడా ఆన్సర్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంది. పర్ఫెక్ట్ గా సికింద్రా అని ఇవ్వాలి, ఇస్తే అది బ్లైండ్ గా కరెక్ట్. కానీ ఒక రకంగా ఆలోచిస్తే దిస్ ఈజ్ అ సబ్ అర్బన్ రీజియన్ ఆఫ్ ఆగ్రా అంటే అది కూడా కరెక్ట్ ఆన్సరే. కొంతమంది బి కరెక్టే కదా అని అనుకోవచ్చు అనమాట. అప్పుడు కొన్ని సార్లు మనకి ఏమవుతుంది అంటే క్వశ్చన్ తెలుసు అన్న ఆనందంలో ఇంకా ఆప్షన్ మనం ఇంకా అసలు ఆలోచించమన్నమాట. అలాంటి చోట్ల మనం మిస్టేక్స్ చేస్తూ ఉంటాం. ఆ టైప్ ఆఫ్ క్వశ్చనే ఇది కూడా. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్ అని చెప్పేసి అడుగుతున్నారు. ఓన్లీ ఏ అండ్ బియా అంటున్నారు. సరే బి కరెక్టే అనుకుందాం, కానీ ఏ తప్పు కదా, ఈ ఆప్షన్ మనం తీసుకోలేం. ఓన్లీ ఏ అని చెప్పేసి అంటున్నారు, ఆ ఆప్షన్ ని మనం తీసుకోలేం. బి అండ్ సీనా అంటున్నారు, సి మొత్తానికి తప్పే, అది అసలు తీసుకోలేం. సో కాబట్టి పాసిబిలిటీ లేదు అసలు ఇక్కడ. నన్ ఆఫ్ ద అబౌవ్ అనేది ఆన్సర్ పెట్టాల్సి ఉంటుంది. అదేంటి మేడం అన్ని కరెక్టే కదా, అది కరెక్టే కదా అంటే కరెక్టే, కానీ ఆ టైంలో మేబీ సికింద్రా అనేది ఎగ్జాక్ట్ గా ఆన్సర్ తీసుకున్నట్టయితే, అసలు ఆగ్రాని కన్సిడర్ చేయకుండా సికింద్రా అనే ప్లేస్ నే తీసుకున్నట్టయితే మరి అప్పుడు అలా ఆలోచించాలి కదా, అలా ఆలోచించవచ్చు. లేదా ఆగ్రా అని ఆలోచించే వాళ్ళు మరి ఇంకా ఆప్షన్ అనేది పాసిబిలిటీ మీకు ఉండట్లేదు కదా, పోనీ ఓన్లీ బి అని ఇచ్చారనుకోండి, అప్పుడు మనం వాదించవచ్చు ఆన్సర్ ఓన్లీ బి అవుతుంది కదా, పాసిబిలిటీ ఉండేది కదా అని. అలా అసలు మనకి ఆ స్కోపే లేకుండా చేశారు కదా. ఆన్సర్ అప్పుడు ఆప్షన్ డి నన్ ఆఫ్ ద ఎబో ఏదైతే ఉందో, సో అది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్. సో ఇక్కడ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్ అని చెప్పేసి అడుగుతున్నారు. సరే చూద్దాం. సత్యశోధక సమాజ్ 1867 పూణే, ప్రార్థనా సమాజ్ 1873 ముంబై, ఆర్య సమాజ్ 1875 కోల్కతా, రామకృష్ణ మిషన్ 1897 బేలూరు. సరే, ఆర్య సమాజ్ అనే దాన్ని స్వామి దయానంద సరస్వతి 1875లో ఎస్టాబ్లిష్ చేశారు. కానీ పెట్టింది కోల్కతాలో కాదు, బాంబే లేదా ముంబై ఏదైతే ఉందో అది. సో ఇది యాక్చువల్ గా కాంబినేషన్ తప్పించారు కాబట్టి సో ఇది రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ వన్. సత్యశోధక సమాజ్ అనేది పూణేలోనే ఏర్పడింది. ఎవరు ఏర్పాటు చేశారు? జ్యోతిబా పూలే ఎవరైతే ఉన్నారో ఆయన ఏర్పాటు చేశారు. ప్రార్థనా సమాజ్ చాలా ఇంపార్టెంట్, ఇది ఆత్మారాం పాండురంగ ముంబై దగ్గర ఏర్పాటు చేశారు. అయితే సత్యశోధక సమాజ్ వచ్చేటప్పటికి 1873లో ఎస్టాబ్లిష్ చేశారు. ప్రార్థనా సమాజ్ 1867లో ఎస్టాబ్లిష్ చేశారు. ఇయర్స్ తప్పించారు కాబట్టి ఇవి కూడా కరెక్ట్ కాదు. సో రామకృష్ణ మిషన్ అనేది 1897లో బేలూరులో ఏర్పాటు చేయబడింది. ఆప్షన్ డి ఏదైతే ఉందో సో అది కరెక్ట్ ఆన్సర్. మనకి స్వామి వివేకానందే ఇది ఎస్టాబ్లిష్ చేశారు. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి సర్వెంట్స్ ఆఫ్ ఇండియన్ సొసైటీ గోపాలకృష్ణ గోఖలే గారు ప్రారంభించారు. సర్వెంట్స్ ఆఫ్ పీపుల్ అనేది ఏ పీపుల్ సొసైటీ అనేది లాలా లజపత్ రాయ్ గారు మనకి ప్రారంభించడం జరిగింది. బ్రహ్మ సమాజ్ ఏదైతే ఉందో దాన్ని రాజా రామ్మోహన్ రాయ్ గారు తీసుకురావడం జరిగింది. ఇలాంటి సొసైటీస్ అనే సోషియో పొలిటికల్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎస్ఎస్సికి ఒక హార్ట్ అని చెప్పొచ్చు అనమాట. ఎందుకంటే ఏదో ఒక షిఫ్ట్ లో మనకి జనరల్ గా ఇలాంటి క్వశ్చన్ అనేది ఫామ్ అవ్వడానికి పాసిబిలిటీస్ ఎక్కువ ఉన్నాయి. సో ఈ ఆప్షన్ డి అనేది మాత్రమే ఇక్కడ కరెక్ట్ గా మ్యాచ్ అవుతుంది. సరే, అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో వెన్ వాజ్ మహాత్మా గాంధీ ఫౌండెడ్ హరిజన సేవక్ సంఘ్ అని చెప్పేసి ఉంది. దళితులు ఎవరైతే ఉంటారో సో వాళ్ళ యొక్క ఉన్నతికి పాటుపడడానికి ద అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ దళిత్స్ ఎవరైతే ఉన్నారో దానికోసం అని చెప్పేసి హరిజన్ సేవక్ సంఘ్ అనేది గాంధీ గారు ఎస్టాబ్లిష్ చేశారు. అది కూడా ఇప్పుడు 1932లో ఏర్పాటు చేశారు. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్. హరిజన్ సేవక్ సమితి వేరు, అమృతలాల్ అనే పర్సన్ హరిజన్ సేవక్ సమితి అనేదాన్ని ఎస్టాబ్లిష్ చేశారు. హరిజన్ సేవక్ సంఘ్ గాంధీ గారు 1932లో. సో అది అక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో 1970లో గాంధీ గారు మనకి ఇండిగో రివల్యూషన్ ఏదైతే ఉందో సో దాన్ని బీహార్లో ప్రారంభించారు. దీన్ని మనకి చంపారన్ ఆర్ చాంపరన్ సత్యాగ్రహ అని కూడా అంటారు. ఇది డైరెక్ట్ క్వశ్చన్ వస్తూ ఉంటుంది. బీహార్లో ఇండిగో లేదా చంపరన్ సత్యాగ్రహ ఏదైతే ఉందో గాంధీ గారు ఏ ఫార్మర్ యొక్క రిక్వెస్ట్ మేరకు ఇది ప్రారంభించారని అడుగుతారు. సో రాజ్ కుమార్ శుక్లా అని చెప్పేసి ఉన్నారు. రాజ్ కుమార్ శుక్లా గారి యొక్క ఏమంటారు పిలుపు మేరకు లేకపోతే రిక్వెస్ట్ మేరకు గాంధీ గారు 1917లో ఇండిగో రివల్యూషన్ అనే దాన్ని స్టార్ట్ చేశారనమాట. సో అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి 1980 తీసుకున్నారనుకోండి. 1918లో అహ్మదాబాద్ స్ట్రైక్ గాని ఖేద్ సత్యాగ్రహ గాని అలాంటివి గాంధీ గారు స్టార్ట్ చేశారు. సో 1920లో నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ అనే దాన్ని లాంచ్ చేశారనమాట. 1930లో సివిల్ డిజోబీడియన్స్ మూవ్మెంట్ లేదా దండి సత్యాగ్రహ లాంటివి సాల్ట్ సత్యాగ్రహ దాన్ని స్టార్ట్ చేశారు.
1932లో గాంధీ గారు మనకి ఏమంటారు పూనా ఒడంబడిక, పూనా ప్యాక్ట్ కి సంబంధించిన వాటిల్లో ఉన్నారనమాట. 32 ఆ ప్రాంతంలోనే గాంధీ గారికి అంబేద్కర్ గారికి మధ్యలో జరిగింది. 1942లో గాంధీ గారు లాంచ్ చేసిన ఉద్యమం క్విట్ ఇండియాగా చెప్పొచ్చు. డూ ఆర్ డై అనే నినాదాన్ని కూడా గాంధీ గారు ఈ మూమెంట్ లో మనకి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ 1932. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూడండి. Which of the following statement is or correct regarding to that Yamini Krishnamurti? సో మేడం యామిని కృష్ణమూర్తి మేడం రీసెంట్ గానే చనిపోయారు. ఆమె 2024లో. ఆమె రినోడ్ క్లాసికల్ డాన్సర్ అన్నమాట. సరే చూద్దాం. యామిని స్కూల్ ఆఫ్ డాన్స్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ బై యామిని కృష్ణమూర్తి ఇన్ 1990. అది కరెక్టే. సో బేసిక్గా ఇది గుర్తుపెట్టుకోండి. ఆమె ఎక్కడ ఎస్టాబ్లిష్ చేశారంటే దీన్ని ఢిల్లీలో అనమాట. హాస్కాజ్ అనే ప్రదేశం లేదా హౌస్కాజ్ అని కూడా పిలవచ్చు మీరు. సో ఇది ఏదైతే మనకి ఉందో ఢిల్లీలో ఆ ప్రదేశంలో దీన్ని ఎస్టాబ్లిష్ చేశారామె. అది కరెక్ట్. షీ రిసీవ్డ్ పద్మభూషణ్ అవార్డ్ ఇన్ 2016 అని ఉంది. యాక్చువల్గా ఇయర్ రాంగ్ అనమాట. అలాగే షీ హ్యాస్ రిసీవ్డ్ ద ట్రైనింగ్ ఓన్లీ కూచిపూడి కాదు. సో షీ ఈజ్ అ రినౌడ్ డాన్సర్ ఇన్ కూచిపూడి అండ్ భరతనాట్యం. కూచిపూడి ఈజ్ అ క్లాసికల్ డాన్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ భరతనాట్యం ఈజ్ అ క్లాసికల్ డాన్స్ ఆఫ్ తమిళనాడు. సో ఈ రెండు డాన్సెస్ లో కూడా ఆమె ట్రైన్డ్ కాబట్టి ఈ ఆప్షన్ కూడా కరెక్ట్ కాదు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్? ఆప్షన్ ఏ ఏదైతే ఉందో అది కరెక్ట్ ఆన్సర్. ఒకసారి ఇది చూడండి. సో యామిని కృష్ణమూర్తి గారికి సంగీత నాటక అకాడమీ అవార్డ్ 1977 ఏదైతే ఉందో సో అది వచ్చింది. పద్మశ్రీ 1968లో వచ్చింది. పద్మభూషణ్ 2001 కనుక 2016 అని ఇచ్చారు. అంతేకాదు ఆమె తిరుపతి దేవస్థానం యొక్క ఆస్థాన నర్తకి అని చెప్పేసి ఒక ఏమంటారు మనకి ఆ టైటిల్ ని కావచ్చు ఆ స్టేటస్ ని కూడా ఆమె పొందడం జరిగిందనమాట. సో ఇలా ఇండియాలో చాలా మంది ఉన్నారు. రుక్మిణీ దేవి గారు ఉన్నారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ రుక్మిణీ దేవి గారు షీఈ్ అ లెజెండరీ డాన్సర్ ఇన్ భరతనాట్యం, ఆ క్లాసికల్ డాన్స్ ఆఫ్ తమిళనాడుగా చెప్పొచ్చు అనమాట. ఇలాంటివి. అలాగే నెక్స్ట్ వీ హ్యావ్ కేలు చరణ్ మోహపాత్ర. సో కేలు చరణ్ మోహపాత్ర ఈజ్ అ లెజెండరీ డాన్సర్ ఆఫ్ ఒడిస్సీ. సో ఒడిస్సీ ఈజ్ అ క్లాసికల్ డాన్స్ ఆఫ్ ఒడిస్సా. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి పండిట్ బ్రిజు మహారాజ్ అండ్ హూ ఈస్ కన్సిడర్ యాజ్ అ ఫాదర్ ఆఫ్ కథక్. సో కథక్ ఈజ్ అ క్లాసికల్ డాన్స్ ఆఫ్ యూపీ ఆర్ నార్త్ ఇండియా అని కూడా చెప్పొచ్చు అనమాట. సో ఇట్లాంటివి. అలాగే సట్రియా ఫ్రమ్ దట్ అస్సాం, కథకలి మోహినియట్టం ఫ్రమ్ కేరళ, ఇలాంటివి కూడా అన్ని ఉంటాయి. ఆప్షన్ మనకి సి సారీ ఇక్కడ బై మిస్టేక్ ఇట్లా పడింది కదా, ఇది కదా ఆప్షన్ ఏ ఏదైతే ఉందో అది ఒకటే కరెక్ట్ ఆన్సర్. నేను బోర్డ్ చేంజ్ చేసినప్పుడు అది ఇట్లా మిస్ మ్యాచ్ అయింది. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ 39th వెళ్దాం. సో 39th, ఫ్రమ్ విచ్ కంట్రీ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ బారోడ్ ద ప్రొవిజన్ ఆఫ్ పవర్ ఆఫ్ జుడిషియల్ రివ్యూ అండ్ రూల్ ఆఫ్ లా. సో జుడిషియల్ రివ్యూ కానీ ప్రియాంబుల్ అంటే ప్రావేశిక కానీ ఫండమెంటల్ రైట్స్ అంటే ప్రాథమిక హక్కులు కానీ ఇవన్నీ USA నుంచి తీసుకున్నాం. అలాగే నెక్స్ట్ రూల్ ఆఫ్ లా అనేది బ్రిటన్ నుంచి తీసుకున్నాం. సో కాబట్టి ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. జుడిషియల్ రివ్యూ అంటే ఇండియాలో లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్ ఇట్లాంటి పరంగా అంటే మనకి కార్యనిర్వాహక శాసన పరంగా ఏమైనా చట్టాలు తీసుకొచ్చినప్పుడు అవి ఎంతవరకు మనకి కరెక్ట్, ఎంతవరకు పాసిబిలిటీ ఉంటుంది, సో వాటి ఇష్టానుసారం కాకుండా చట్టబద్ధంగా ఉన్నాయా లేవా అట్లాంటి వాటిని మనకి ఎనాలిసిస్ చేయడమో లేకపోతే రివ్యూ చేయడం కోసమో లేకపోతే వాటికి సంబంధించి కన్సిడర్ చేయడం కోసమో కోర్టుకుండే వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్రొవిజన్ గా మనం ఈ జుడిషియల్ రివ్యూ అనే దాన్ని చెప్తాం. సో దాన్ని USA నుండే మనం తీసుకోవడం జరిగింది. ఈజ్ ఇట్ క్లియరా అండి? అలాగే మనకి జాయింట్ సిట్టింగ్ అని చెప్పేసి అంటాం. జాయింట్ సిట్టింగ్ ఆఫ్ పార్లమెంట్ ఆర్టికల్ 108లోకి వస్తుంది. సో ఇది మనం ఆస్ట్రేలియా నుంచి తీసుకోవడం జరిగింది. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి ఆర్టికల్ 368 అమెండ్మెంట్ ప్రాసెస్ సవరణ అంటాం. ఇది వచ్చేటప్పటికి సౌత్ ఆఫ్రికా లేదా మనకి సౌత్ ఆఫ్రికన్ ఏరియా నుంచి తీసుకోవడం జరిగింది. సో ఇలాంటివి అనమాట. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 నుంచి తీసుకున్నాం. అలాగే DPSP ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 నుంచి కూడా చాలా తీసుకున్నామని చెప్తున్నాను. అది ఒకటి. DPSP నుంచి అయితే మనకి ఐర్లాండ్ ఏదైతే ఉందో ఐర్లాండ్ నుంచి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఆదేశిక సూత్రాలు ఏవైతే ఉన్నాయో అవి మనం అక్కడి నుంచి తీసుకోవడం జరిగింది. అలాగే ఫండమెంటల్ డ్యూటీస్ ప్రాథమిక విధులు ఏవైతే ఉన్నాయో అప్పట్లో సోవియట్ యూనియన్ అనే వాళ్ళం లేదా USSR, సో దాని నుంచి మనం కన్సిడర్ చేయడం జరిగింది. సో ఇలాంటివన్నీ ఉన్నాయండి. అలాగే నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ సో నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఫాల్స్ అబౌట్ ద రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ అండ్ మెన్షన్డ్ ఇన్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. భారత రాజ్యాంగంలో మనకి చెప్పినట్టుగా ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ మత స్వేచ్ఛ హక్కుకి సంబంధించి ఏది కరెక్ట్ ఏది కరెక్ట్ కాదు అని అడుగుతున్నారు.
సో ఇందులో మనకి ఫండమెంటల్ రైట్స్లో ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ అనేది ఆర్టికల్ 25 నుంచి 28 మధ్యలో ఉంటుంది, అది కరెక్టే. సో ఇట్ ప్రొవైడ్స్ ఫ్రీడమ్ ఆఫ్ వర్షిప్. సో మనకి ఎలాంటి కైండ్ ఆఫ్ రిలీజియన్ అయినా ఫాలో అవ్వచ్చు, సో దానికి సంబంధించింది మనం వర్షిప్ చేయొచ్చు, ఇవన్నీ కూడా సో దాంట్లో ఉంటే కరెక్టే. ఇట్ ప్రొవైడ్స్ ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియస్ ఎఫైర్స్, అది కూడా కరెక్టే. ఇట్ మెన్షన్స్ దట్ ద స్టేట్ హ్యాస్ ఇట్స్ ఓన్ రిలీజియన్. మనకు ఓన్ రిలీజియన్ ఏం లేదు కదా. సో ఇప్పుడు కొన్ని కంట్రీస్ ఉన్నాయనుకోండి, మిడిల్ ఈస్ట్ కంట్రీస్ ఉన్నాయనుకోండి, వాటిని ఇస్లామిక్ కంట్రీస్గా మనకి పోర్ట్రేట్ చేస్తారు. కొన్ని యూరోపియన్ కంట్రీస్ వచ్చేటప్పటికి మెయిన్లీ క్రిస్టియానిటీకి సంబంధించినవిగా చెప్తాను. మన కంట్రీ కంటూ కానీ ఒక పర్టికులర్ ప్రాంతం కంటూ కానీ ఓన్ రిలీజియన్ లేదనమాట. సో అది మెన్షన్ చేయలేదు యాక్చువల్గా కాన్స్టిట్యూషన్లో కూడా. సో మనకి ఆప్షన్ డి ఏదైతే ఉందో అది ఇక్కడ మనకి దీనికి సంబంధం లేదు. సో దిస్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సో మనకి ఫండమెంటల్ రైట్స్ అని చెప్పేసి అంటాం, ప్రాథమిక హక్కులు. సో ఇవి మనకి ఎందులో ఉంటే పార్ట్ 3లో మెన్షన్ చేస్తారు. సో ఏ ఆర్టికల్ నుంచి ఏ ఆర్టికల్ మధ్యలో ఉంటే 12 to 35 మధ్యలో ఉంటాయి. సో ఓవరాల్ గా యాక్చువల్ గా మనకి 7 ఫండమెంటల్ రైట్స్ ఉండేవి, ఇప్పుడు మనకి 6 ఫండమెంటల్ రైట్సే ఉన్నాయి. సో ఎందుకంటే 44th అమెండ్మెంట్ యాక్ట్ 44వ మనకి ఏదైతే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఉందో సో దాని ద్వారా 31st ఆర్టికల్ ఏంటది, రైట్ టు ప్రాపర్టీ అని చెప్పేసి అంటాం. సో రైట్ టు ప్రాపర్టీ అనే ఆర్టికల్ ని 31st నుంచి తీసేసి 300A ఆర్టికల్లో పెట్టారు. అందుకే ఫస్ట్ లో ఫండమెంటల్ రైట్స్ కి సంబంధించి మనకి 7 ఉన్నాయి, బట్ ఇప్పుడు వచ్చేటప్పటికి 6 ఉన్నాయి. దానికి కారణం ఈ ప్రాసెస్ అన్నమాట. ఈ 6 ఆర్టికల్స్ ఎలా ఉంటాయి, ఒకటైతే రైట్ టు ఈక్వాలిటీ, సమానత్వపు హక్కు అని చెప్పేసి ఉంటుందా, అండ్ ఇంకొకటి వచ్చేటప్పటికి మనకి రైట్ టు ఫ్రీడమ్ అని చెప్పేసి దానికి సంబంధించింది ఉంటుందా, అలాగే నెక్స్ట్ రైట్ టు మనకి ఎగ్నెస్ట్ ఎక్స్ప్లాయిటేషన్ అలాంటి వాటికి సంబంధించి ఉండడం జరుగుతుందా, అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఇంకొకటి ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ కి సంబంధించి ఉంటుందా, ఇలాంటివి. సో దాంట్లో ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ గురించి ఇట్లా మాట్లాడుతున్నారనమాట. సో మనకి ఆప్షన్ డి అనేది ఇక్కడ సరిగ్గా మిస్ మ్యాచ్ ఏమంటారు, మ్యాచ్ కాదు. అలాగే వీటితో పాటు మీరు ఎప్పుడు కూడా డిపిఎస్పిని కూడా బాగా చదువుకోవాలి, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. ఎస్ఎస్సికి చాలా మెయిన్ ఓరియంటెడ్గా డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీని చెప్తాం. ఎందుకంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో ఆర్టికల్ 44 ఉంటుంది. దీన్ని యూనిఫామ్ సివిల్ కోడ్ అని చెప్పేసి అంటాం అనమాట. అంటే ఎలాంటి రిలీజియన్ ప్రకారం కాకుండా అన్ని రిలీజియన్స్కి అన్ని కమ్యూనిటీస్కి కూడా ఒకేలా వర్తించేలా చేస్తారు. ఇప్పటికీ ఇలాంటిది చేసే స్టేట్ ఇండియాలో గోవా ఒకటే. సో ఇప్పుడు ఉత్తరాఖండ్ కూడా ఆ ప్రొవిజన్ని తీసుకురానుంది, యూనిఫామ్ సివిల్ కోడ్ అని చెప్పేసి అంటాం ఇలాంటిది. లేదా మనం మాన్యుమెంట్స్ ఉంటాయి కదా, కట్టడాలు, వాటిని కాపాడడానికి అని చెప్పేసి ఆర్టికల్ 49లో మనకి మెన్షన్ చేయబడడం జరిగింది. ఎగ్జాంపుల్కి సంబంధించి మాన్యుమెంట్స్ అని మీకు ఏదైనా స్టోరీ చెప్పి ఇచ్చినా ఆ కండిషన్కి ఏ ఆర్టికల్ సూట్ అవుతుందని అడిగినా ఆర్టికల్ 49 అని చెప్పేసి పెట్టేయచ్చు అనమాట. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి చూసుకున్నట్టయితే 51 ఇంటర్నేషనల్ పీస్ కి సంబంధించింది. సో ఇలాంటి ఆర్టికల్స్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో ఉంటాయి. సో ఇలాంటివి చూసుకోవాలి. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి క్యాలిక్యులేట్ ద జీడిపి ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ అండ్ గివింగ్ దట్ ఫాలోయింగ్ డేటా. సో మీకు ఫస్ట్ జీడిపి అంటే తెలుసు కదా, సో గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అని చెప్పేసి మనకి చెప్పడం జరుగుతుంది అనమాట. అంటే విత్ ఇన్ ద టెరిటరీ ఆఫ్ ఇండియా, మన కంట్రీలో మాత్రమే ఒక పర్టిక్యులర్ ఫినాన్షియల్ ఇయర్లో, ఒక ఆర్థిక సంవత్సరంలో మన కంట్రీలో సో ఏవైతే గూడ్స్ అండ్ సర్వీసెస్ ఉంటాయో సో వాటి యొక్క వాల్యూని క్యాలిక్యులేట్ చేయడాన్ని జీడిపి అంటాం. అంటే మన కంట్రీ తీసుకున్నాం అనుకోండి, మన కంట్రీ లోపల మన వాళ్ళు ఎవరైతే గూడ్స్ అండ్ సర్వీసెస్ చేశారో, లేదా వేరే కంట్రీస్ వచ్చి ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసి ఇక్కడ గూడ్స్ అండ్ సర్వీసెస్ సేవల్ని అందించాయో, మొత్తం విత్ ఇన్ ద టెరిటరీ ఆఫ్ ఇండియాలో ఒక ఫినాన్షియల్ ఇయర్లో పర్టికులర్గా జరిగే క్యాలిక్యులేషన్గా జీడిపి అనేదాన్ని చెప్తాం. ఈ జీడిపిని క్యాలిక్యులేట్ చేసినప్పుడు జీడిపి ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ అంటాం, జీడిపి ఎట్ మార్కెట్ ప్రైస్ అనే దాన్ని చూస్తాం. సో ఇట్లాంటి వాటిగా డిఫరెంట్గా క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఇక్కడ క్వశ్చన్ అడిగింది జీడిపి ఫ్యాక్టర్ కాస్ట్ అని చెప్పేసి అంటున్నారు. సో దీన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము అంటే జీడిపి ఫ్యాక్టర్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు సో జీడిపి ఎట్ మార్కెట్ ప్రైస్, జీడిపి మార్కెట్ ప్రైస్ దగ్గర ఎంతైతే ఉందో అది ప్లస్ సబ్సిడీస్ ఏవైతే ఉన్నాయో అవి, నెక్స్ట్ నెట్ ట్యాక్సెస్, ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ అంటాం కదా, సో నెట్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ ఏవైతే ఉంటాయో అవి ఈ ఫార్ములా ద్వారా చేయాలి. సో జీడిపి ఎట్ మార్కెట్ ప్రైస్ అనేది ఎంత, 600 crores గా ఉంది. అలాగే సబ్సిడీస్ వచ్చేటప్పటికి 50గా ఉన్నాయి. అలాగే ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ మొత్తం మనకి ఇట్లా వచ్చేటప్పటికి ఇక్కడ 100 crores గా ఇవ్వడం జరిగింది. ఐఎమ్ సో సారీ, ఇండైరెక్ట్ ట్యాక్సెస్, నెట్టింగ్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఎంత అంటే 100 crores అని చెప్పేసి ఇచ్చారు. సో ఇప్పుడు మనకి జనరల్ గా చూసుకున్నట్టయితే 650 - 100 అంటే 550 crores అనేది రావాలి.
ఆప్షన్ ఏ ఏదైతే ఉందో అది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్ సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఇన్కరెక్ట్ పేర్ రిగార్డింగ్ టు దట్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ అని చెప్పేసి అడుగుతున్నారు. సమ్మిళిత అభివృద్ధి లక్ష్యాలు, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనే కాన్సెప్ట్ ని యునైటెడ్ నేషన్ తీసుకొచ్చింది. అంటే ఇవి టోటల్ గా 17 ఉంటాయి. ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న రిసోర్సెస్ ని మనం యూజ్ చేసేసుకున్నాం అనుకోండి, నెక్స్ట్ జనరేషన్ కి ఏం జరుగుతుంది, అలాగే ఇంకా ఈ జనరేషన్ తో పాటు నెక్స్ట్ జనరేషన్ కి కూడా మనం ప్రొవైడ్ చేయాల్సిన ఫెసిలిటీస్ ఏంటి. సో ఈ క్వశ్చన్ మార్క్ వచ్చిన సొల్యూషన్ మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ 17 అన్నమాట. సో ఈ 17లో మనకు ఒకటి 4th గోల్ వచ్చేటప్పటికి ఎడ్యుకేషన్, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇవ్వాలని, అది కరెక్టే. 10th గోల్ వచ్చేటప్పటికి జెండర్ ఈక్వాలిటీ అంటున్నారు. జెండర్ ఈక్వాలిటీ మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 5లో ఉంటుంది, 10లో ఉండదు. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 10 మనకి రెడ్యూస్ ఇన్ఈక్వాలిటీ, అసమానతలు ఏవైతే ఉంటాయో వాటిని తగ్గించడం అనేది దాని యొక్క లక్ష్యం. ఇది మిస్ మ్యాచ్ ఇచ్చారు. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 13 క్లైమేట్ యాక్షన్, అది కరెక్టే. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 15 లైఫ్ ఆన్ ల్యాండ్, అది కూడా కరెక్టే. సో ఇక్కడ మిస్ మ్యాచ్ చేసి ఇచ్చింది మీకు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 10 అనమాట. జెండర్ ఈక్వాలిటీ అన్నారు కదా, ఇక్కడ 5 అనేది రావాలి. సో ఇది తప్పించారు. లేదా ఇక్కడ రెడ్యూస్డ్ ఇన్ఈక్వాలిటీస్ అని ఇచ్చినా అది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. యాక్చువల్గా యునైటెడ్ నేషన్ 2030 కల్లా ఈ సమ్మిళిత అభివృద్ధి లక్ష్యాలని చేరుకోవాలని చెప్పేసి టార్గెట్ పెట్టుకుంది. కానీ ఇప్పుడు వచ్చే రిపోర్ట్స్ ప్రకారం ఏంటంటే 2030 కల్లా ఈ 17 గోల్స్ ని అప్రోచ్ అవ్వడం అనేది హైలీ ఇంపాసిబుల్ అని కూడా ఇప్పుడు రిపోర్ట్స్ చెప్తా ఉన్నాయి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ క్వశ్చన్. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, విచ్ టైప్ ఆఫ్ ఎనర్జీ కన్వర్షన్ టేక్స్ ప్లేస్ ఇన్ అ బ్యాటరీ అని చెప్పేసి అడిగారు. సరే, మనం మామూలుగా బ్యాటరీ ఏంటి అంటే కెమికల్ ఎనర్జీ ఏదైతే ఉందో సో దానిని మనకి ఎలక్ట్రికల్ ఎనర్జీగా మార్చడానికి సో బ్యాటరీ అనే దాన్ని ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు అనమాట. సో అప్పుడు ఆప్షన్ డి అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అంటే ఒక ఫార్మేట్ నుంచి ఇంకొక ఫార్మేట్కి వెళ్ళే ప్రాసెస్లో మనకి ఎగ్జాంపుల్స్ అడుగుతున్నారు. ఇప్పుడు మనకి కిరణజన్య సంయోగ క్రియ అంటాం, ఫోటోసింథసిస్ అనేది. దానికి అది దేనికి ఎగ్జాంపుల్ మనకి, సో మామూలుగా లైట్ ఎనర్జీ అంటే సూర్యుడి నుంచి వచ్చే కిరణాలు ఉంటాయి కదా, సో అవి మనకి కెమికల్ ఎనర్జీగా మారుతాయి ఆ ఫోటోసింథసిస్ ప్రాసెస్లో. సో లైట్ ఎనర్జీ కెమికల్ ఎనర్జీగా మారడానికి ఎగ్జాంపుల్ ఫోటోసింథసిస్ ప్రాసెస్ లాంటివి చెప్పొచ్చు అనమాట. కెమికల్ ఎనర్జీ ఇంటూ లైట్ ఎనర్జీ, ఇప్పుడు పెట్రోలియం తీసుకున్నాం అనుకోండి, దాన్ని బర్న్ చేసాం అనుకోండి, సో అట్లా మనకి కెమికల్ ఎనర్జీ ఇంటూ లైట్ ఎనర్జీలో వుడ్ని బర్న్ చేసినప్పుడు కానీ లేకపోతే పెట్రోల్ని బర్న్ చేసినప్పుడు కానీ దానికి ఎగ్జాంపుల్గా ఇది చెప్పొచ్చు అనమాట. చార్జబుల్ బ్యాటరీస్ అని చెప్పేసి, చార్జ్డ్ బ్యాటరీస్ అని చెప్పేసి ఉంటాయంట. సో అవి ఎలక్ట్రిక్ ఎనర్జీ నుంచి కెమికల్ ఎనర్జీ దానికి ఎగ్జాంపుల్గా చెప్తామంట. బట్ బ్యాటరీకి మాత్రం కెమికల్ ఎనర్జీ ఏదైతే ఉందో సో దాన్ని ఎలక్ట్రికల్ ఎనర్జీగా మార్చే ఒక కన్వర్జేషన్ ప్రాసెస్కి ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు. ఆప్షన్ డి అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్గా తీసుకోవచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం. సో ఇక్కడ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ యూజ్డ్ ఇన్ ఫోటోగ్రఫీ. సో జనరల్గా మనకి ఫోటోగ్రఫీలో ఏది యూజ్ చేస్తారని అడుగుతున్నారు. ఫోటోగ్రఫీలో యూజ్ చేసే కెమికల్ సోడియం థయోసల్ఫేట్ అనమాట. అయితే ఇక్కడ కెమికల్ ఫార్ములాస్ ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ NaHCO3, దీన్ని మనం సోడియం బైకార్బోనేట్, బేకింగ్ సోడా అని కూడా పిలవచ్చు, లేదా దీన్ని సోడియం హైడ్రోకార్బోనేట్ అని కూడా పిలుస్తారు. నెక్స్ట్ వన్ NaOH, సోడియం హైడ్రోఆక్సైడ్ అని అంటాం. Na2SO4, సోడియం సల్ఫేట్. Na2S2O3, సోడియం థయోసల్ఫేట్. సో సోడియం థయోసల్ఫేట్ లేదా Na2S2O3 ఏదైతే ఉందో సో దీనిని మనం జనరల్గా ఫోటోగ్రఫీలో యూజ్ చేయడం జరుగుతుంది. ఆప్షన్ బి ఏదైతే ఉందో అది దీనికి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్గా చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టెస్ట్ యూజ్ టు కన్ఫర్మ్ ద ప్రెజెన్స్ ఆఫ్ టైఫాయిడ్ ఫీవర్. సో టైఫాయిడ్ ఫీవర్ ఉందా లేదా అని చెక్ చేయడానికి ఏం యూజ్ చేస్తారు ఈ టెస్ట్లో అని చెప్పేసి అడుగుతున్నారు. ఇక్కడ పాప్స్మియర్ ఎగ్జామినేషన్ అని చెప్పేసి ఉంది. పాప్స్మియర్ ఎగ్జామినేషన్ అనేది సర్వికల్ క్యాన్సర్ అంటాం చూసారా, సర్వికల్ క్యాన్సర్ని ఐడెంటిఫై చేయడానికి మనకి యూజ్ చేసే టెస్ట్గా దీన్ని చెప్తాం. CRP టెస్ట్ అని చెప్పేసి అంటున్నారు. అంటే సి రియాక్టివ్ ప్రోటీన్, మన బ్లడ్లో సి రియాక్టివ్ ప్రోటీన్ అనేది ఎట్లా ఉంది అని తెలుసుకోవడానికి. సాధారణంగా ఏంటంటే దీనివల్ల మనకి కొన్ని క్రోనికల్ డిసీజెస్ లైక్ ఏంటంటే స్కిన్కి రిలేటెడ్ వాటికి టెస్ట్ చేయడానికి యూజ్ చేస్తారంట, లేదా న్యూమోనియాకి సంబంధించి యూజ్ చేస్తారంట, హార్ట్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఇలాంటి వాటికి, ఇన్ఫ్లమేటరీ డిసీజెస్ ఏదైనా ఇన్ఫెక్షన్స్ గురించి తెలుసుకోవడానికి CRP టెస్ట్ని యూజ్ చేస్తారంట.
ఎలిసా టెస్ట్ అని చెప్పేసి ఉంది. ఫ్లూయిడ్స్ అంటే బ్లడ్ కావచ్చు, యూరిన్, సెలైవా, సో ప్లాస్మా, ఇలాంటి వాటిల్లో యాంటీబాడీస్ యొక్క లెవెల్ని చూడడానికి, సో దాన్ని ఫర్దర్గా ఎట్లా ఉంది, ఏదైనా ఇన్ఫెక్షన్కి గురి అయింది, ఇట్లాంటివి తెలుసుకోవడానికి ఎలిసా టెస్ట్ని చేస్తారంట. సో టైఫాయిడ్కి సంబంధించి మనకి యూస్ చేసేది వైడల్ టెస్ట్గా చెప్తున్నారు. సో ఆప్షన్ ఏ ఏదైతే ఉందో అది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, అండ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ద ఆంఫిబియన్స్ ఆఫ్ ద ప్లాంట్ కింగ్డమ్. సో ప్లాంట్ కింగ్డమ్ లో ఆంఫిబియన్స్ గా ఏవి గుర్తించబడతాయని చెప్పేసి అడుగుతున్నారు. సో డైరెక్ట్ గా ఆన్సర్ చూద్దాం. బ్రయోఫైటా. సో మనకి క్లాసిఫికేషన్ ఆఫ్ మనకి యానిమల్ అండ్ ప్లాంట్ కింగ్డమ్ ఉంటుంది కదా, సో ఆ చాప్టర్ కి సంబంధించింది. సో దాంట్లో మనకి ఈ ప్లాంట్ కింగ్డమ్ లో ఆంఫిబియన్స్ గా మనకి పరిగణించబడేది బ్రయోఫైటాగా చెప్పొచ్చు. ఆప్షన్ బి ఏదైతే ఉందో అది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ వరల్డ్ ఎన్వైర్న్మెంట్ డే 2024? ప్రపంచ పర్యావరణ దినోత్సవం యొక్క మనకి ఇతివృత్తాంతం ఏంటి అని అడుగుతున్నారు. సో 4 ఆప్షన్స్ ఇక్కడ ఇచ్చారు. ఇందులో కరెక్ట్ ఆన్సర్ వచ్చేటప్పటికి మనకి ల్యాండ్ రీస్టోరేషన్, డెసర్టిఫికేషన్ అండ్ డ్రాట్ రిసైలెన్స్. ల్యాండ్ రీస్టోరేషన్, డెసర్టిఫికేషన్ అండ్ డ్రాట్ రిసైలెన్స్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇంతకీ వరల్డ్ ఎన్వైర్న్మెంట్ డే అనేది మనం ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటాం? June 5th ఎవ్రీ ఇయర్ కూడా వరల్డ్ ఎన్వైర్న్మెంట్ డే అనేది సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. సో దీన్ని యాక్చువల్గా ఏ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ మానిటర్ చేసుకుంటుంది? యునైటెడ్ నేషన్ ఎన్వైర్న్మెంట్ ప్రోగ్రామ్ అనేది మానిటర్ చేసుకుంటుంది. యునైటెడ్ నేషన్ ఎన్వైర్న్మెంట్ ప్రోగ్రామ్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది? కెన్యా. సో కెన్యాలోని నైరోబీ అనే ఏరియా ఏదైతే ఉందో సో అక్కడ లొకేట్ అయ్యి ఉంది. అలాగే నెక్స్ట్, యునైటెడ్ నేషన్ ఎన్వైర్న్మెంట్ ప్రోగ్రామ్ ప్రతి సంవత్సరం ఈ ఎన్వైర్న్మెంట్ డే అనేది నిర్వహించడానికి ఒక కంట్రీని చూస్ చేస్తుంది. ఆ కంట్రీ హోస్ట్గా ఉంటుంది అనమాట ఈ డేకి సంబంధించి. అలా 2024లో ఎన్వైర్న్మెంట్ డే ఆన్ June 5th సెలబ్రేట్ చేయడానికి యునైటెడ్ నేషన్ ఎన్వైర్న్మెంట్ ప్రోగ్రామ్ సెలెక్ట్ చేసుకున్న కంట్రీ ఏది అంటే సో దట్ ఈస్ నథింగ్ బట్ సౌదీ అరేబియాగా చెప్పొచ్చు అనమాట. ఈ కంట్రీని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ వన్, ఎన్వైర్న్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్, పర్యావరణ పరిరక్షణ చట్టం ఏ ఇయర్లో వచ్చింది అంటే 1986లో రావడం జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్. సో లైక్ దట్ ఆ ఎన్వైర్న్మెంట్ డేకి సంబంధించిందే ల్యాండ్ రీస్టోరేషన్, డెసర్టిఫికేషన్, డ్రాట్ రిసైలెన్స్. డెసర్టిఫికేషన్ అంటే ఎడారీకరణ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యు ఆర్ కన్సిడర్ దిస్ ఈజ్ అ థార్ డెజర్ట్, ఇదంతా థార్ ఎడారి అని చెప్పేసి అనుకున్నారు అనుకోండి. సో డెజర్ట్ హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ యూనిక్నెస్ అనమాట, సమ్ కైండ్ ఆఫ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్, ఒక రకమైన లక్షణాన్ని కలిగి ఉంటుంది ఎడారి. ఎడారి ఏం చేస్తుందంటే నెమ్మదిగా కొన్ని వందల సంవత్సరాలు, వేల సంవత్సరాల తర్వాత దాని చుట్టుపక్కల ఉన్న ఏరియాని కూడా ఎడారిగా మార్చేస్తుంది. ద డెజర్ట్ స్లోలీ విత్ రెస్పెక్ట్ టు ద టైమ్ పీరియడ్ ఆఫ్టర్ హండ్రెడ్స్ ఆర్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ ఇట్ హ్యావ్ అ క్యాపబిలిటీ టు ఎక్స్పాండ్ ఇట్స్ ఏరియా లైక్ అ డెజర్ట్ ఏరియా ఇన్ దట్ అదర్ కైండ్ ఆఫ్ సరౌండింగ్స్ గా కూడా చెప్పొచ్చు. సో దాన్ని డెజర్టిఫికేషన్ అని చెప్పేసి అంటారు. అది ఆపడం కావచ్చు, ల్యాండ్ రిస్టోరేషన్, అలాగే నెక్స్ట్ రిసైలెన్స్ ఏదైతే ఉందో ఇదంతా కూడా దాని యొక్క థీమ్ గా ఉంది అని చెప్పేసి అంటున్నారు. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్. అలాగే మనకు ఆల్రెడీ తెలుసు COP29 ఈ ఇయర్ ఎక్కడ జరుగుతుంది అంటే సో దట్ ఈస్ నథింగ్ బట్ మనకి అజర్బైజాన్ దగ్గర జరుగుతుంది. అలాగే ఇక్కడ డెజర్టిఫికేషన్ అంటున్నారు కాబట్టి దెర్ ఇస్ వన్ మోర్ ఎగ్జాంపుల్. యాక్చువల్గా సహారా వన్ ఆఫ్ ద వరల్డ్స్ ఇంపార్టెంట్ డెజర్ట్ విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ ఆఫ్రికా కదా. సో సహారా ఎడారి ఏదైతే ఉందో బేసిక్ గా డెజర్టిఫికేషన్ ని ఎక్కువగా ప్రొజెక్ట్ చేస్తుంది. అలాంటి సహారా డెజర్ట్ దగ్గర రీసెంట్ గా గ్రీనరీని రికగ్నైజ్ చేసిన మనకి ఇంటర్నేషనల్ ఒక స్పేస్ నేమ్ ఆర్గనైజేషన్ ఏది అంటే నాసాగా చెప్పొచ్చు. నాసా ఇక్కడ గ్రీనరీ అనే దాన్ని రికగ్నైజ్ చేసిందంట రీసెంట్ గా. సో హియర్ ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, వరల్డ్ రిస్టోరేషన్, డెసర్టిఫికేషన్ అండ్ డ్రాట్ రిసైలెన్స్. సో నెక్స్ట్ వన్ చూడండి, who chaired the 9th governing council meeting of Niti Aayog on July 28th? సో 9th గవర్నింగ్ కౌన్సిల్ మీటింగ్ ని రీసెంట్ గా మనకి ఎవరు కండక్ట్ చేశారు అని చెప్పేసి అడుగుతున్నారనమాట. సో మనకి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ద్రౌపది ముర్ము గారు, హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు, ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు, ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు. సో 9th గవర్నింగ్ కౌన్సిల్ యొక్క సమావేశాన్ని మనకి నరేంద్ర మోదీ గారు ఎవరైతే ఉన్నారో సో ఆయన కండక్ట్ చేయడం జరిగింది. ఆప్షన్ మనకి సి ఏదైతే ఉందో అది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, సి నరేంద్ర మోదీ గారు. అండ్ ఆప్షన్ సి ఇస్ కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్ చూద్దాం. మనకి 2015లో ప్లానింగ్ కమిషన్ అనే దాన్ని రీప్లేస్ చేసి నీతి ఆయోగ్ అనేది రావడం జరిగింది. అలాగే నీతి ఆయోగ్కి చైర్పర్సన్ గా ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నరేంద్ర మోదీ గారు, అలాగే సిఇఓ అనే పర్సన్ అపాయింట్ చేయబడతారు. ప్రజెంట్ నీతి ఆయోగ్ యొక్క సిఇఓగా మనకి బివిఆర్ సుబ్రహ్మణ్యం గారు ఉండడం జరిగింది.
అలాగే నెక్స్ట్ వన్, ఈసారి నీతి ఆయోగ్ యొక్క 9th గవర్నింగ్ కౌన్సిల్ అనేది ఢిల్లీలో మనకి రాష్ట్రపతి భవన్ కల్చరల్ సెంటర్ అనేది ఏదైతే ఉందో అక్కడ నిర్వహించారు. సో థీమ్ వచ్చేటప్పటికి, థీమ్ చాలా ఇంపార్టెంట్ ఇలాంటి వాటికి, వికాసిత్ భారత్. సో మనకి వికాసిత్ భారత్ ఎట్ ది రేట్ ఆఫ్ 2047, వికాసిత్ భారత్ ఎట్ ది రేట్ ఆఫ్ 2047 అనేది దీని యొక్క థీమ్ గా ఉంది అని కూడా చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ 2024లో రీసెంట్ గా నరేంద్ర మోదీ గారికి భూటాన్ యొక్క హైయెస్ట్ సివిలియన్ అవార్డు వచ్చింది. అది ఒకటి ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, జస్ట్ జనరల్ గా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చినప్పటికీ 2023లో మనకి COP28 మీటింగ్ ఒకటి జరిగింది. 2023లో COP28 సమిట్ ఒకటి జరిగింది. సో అది ఎక్కడ జరిగింది అంటే యాక్చువల్గా దుబాయ్లో జరిగింది. ఆ మీటింగ్ ఫస్ట్ మాట్లాడింది కూడా మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారుగా చెప్పొచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వన్, హర్యానాలో ఎవ్రీ ఇయర్ కూడా ఒక ఫెస్టివల్ సెలబ్రేట్ చేస్తారు, దాన్ని సూరజ్ కుంద్ మేళా అని చెప్పేసి అంటారు. సో ఈ సంవత్సరం సూరజ్ కుంద్ మేళా అనే దాన్ని ఇనాగ్రేట్ చేసిన వ్యక్తి మనకి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ద్రౌపది ముర్ము గారు. హర్యానాలో జరిగే ఈ ఫెస్టివల్ ఎవ్రీ ఇయర్ కూడా ఒక థీమ్తో జరుగుతుంది. ఆ థీమ్ ఏదైనా ఒక స్టేట్కి సంబంధించిన కల్చర్, అంటే అక్కడ వేసుకునే డ్రెస్ కావచ్చు, లేకపోతే ఆర్ట్, క్రాఫ్ట్స్, వీటన్నిటి మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఈసారి 2024లో హర్యానాకి సంబంధించిన సూరజ్ కుంద్ ఫెస్టివల్ కి థీమ్ గుజరాత్ స్టేట్. సో దాన్ని అంతటిని ద్రౌపది ముర్ము గారే ప్రారంభించారు. అండ్ ద నెక్స్ట్ వన్, వీ హ్యావ్ అ GST కౌన్సిల్. సో GST కౌన్సిల్ కి చైర్పర్సన్ గా ఉండేది ఫినాన్స్ మినిస్టర్. సో ప్రజెంట్ మనకి ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు కాబట్టి GST కౌన్సిల్ కి ఈమె చైర్మన్ గా ఉన్నారు. అలాగే అమిత్ షా గారు. సో రీసెంట్గా ఇండియాలో మనకి కొన్ని IPC సెక్షన్స్ చేంజ్ అయ్యి కొత్త నేమ్స్ వచ్చాయి. అందులో కొన్ని చేంజెస్ కూడా తీసుకొచ్చారు. వీటికి సంబంధించి న్యాయ సేతు, ఈ సాక్ష్యం, ఇలాంటి ఎవిడెన్స్ ఏవైతే యాప్స్ ఉంటాయో 4 యాప్స్ని చండీగఢ్లో మనకి అమిత్ షా గారు ప్రారంభించడం జరిగింది, హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ క్వశ్చన్స్కి ఈ ఆప్షన్స్కి సంబంధించిన ఇంపార్టెన్స్ అండి. నీతి ఆయోగ్కి సంబంధించి మాత్రం ఈసారి గవర్నింగ్ కౌన్సిల్ని మనకి ఇనాగ్రేట్ అంటే మనకి లీడ్ తీసుకున్నది, కండక్ట్ చేసింది నరేంద్ర మోదీ గారు. సో ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ఒలింపిక్ మాస్కెట్ ఫర్ ద ప్యారిస్ 2024 ఒలింపిక్స్? సో ఈసారి మనకి ప్యారిస్ ఒలింపిక్స్ జరిగాయి, ప్యారిస్ పారా ఒలింపిక్స్ కూడా జరిగాయి. సో అందులో మనకి మాస్కెట్ సింబల్ వచ్చేటప్పటికి ఫ్రీజెస్ అని చెప్పేసి అనొచ్చు అనమాట. సో మనకి ఆప్షన్ ఏదైతే ఉందో అది కరెక్ట్. సో ఫ్రీజెస్ అనేది మనకి ఒలింపిక్ కి సంబంధించిన మాస్కెట్ సింబల్ గా ఉంది అని చెప్పేసి అంటున్నారు. సో ఫ్రాన్స్ కి సంబంధించి ఫ్రీడమ్ ఆఫ్ ఏమంటారు లిబరేషన్ కి సంబంధించింది, ఫ్రీడమ్ కి సంబంధించింది, ఇలాంటి వాటికి ఒక సింబాలిక్ గా దీన్ని యూజ్ చేస్తారంట. సో దాన్ని ఫ్రీజెస్ ని మనకి ఒలింపిక్ మాస్కెట్ గా రికగ్నైజ్ చేయడం జరిగింది. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. బేసిక్గా ఒలింపిక్స్ అనేది ఈచ్ అండ్ ఎవ్రీ ఎగ్జామ్, అంటే ఇప్పుడు ఈ ఇయర్లో జరిగే ఎగ్జామ్స్ అన్నిట్లో ఒలింపిక్స్ చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా డిఫరెంట్ సెగ్మెంట్స్ ఇండియాకి సంబంధించి కూడా జరిగాయి. సో ఫస్ట్లో ఏంటంటే మనకి వినేష్ ఫోగటా. సో వినేష్ ఫోగటా గారికి రెజ్లింగ్లో ఎయిదర్ బ్రాంజ్ లేదా సిల్వర్ వస్తుంది, గోల్డ్ వస్తుందేమో అని మనం ఎక్స్పెక్ట్ చేసాం. కానీ అక్కడ ఈమె పార్టిసిపేట్ చేసే 50 kgs ఏదైతే మనకి ఆ సెగ్మెంట్ ఉందో అందులో 100 grams ఈమె వెయిట్ ఎక్స్ట్రా చూపించడం వల్ల డిస్క్వాలిఫై చేశారు ఏకంగా. సో దానివల్ల మనకు ఒక ఇష్యూ జరిగింది అక్కడ. అది ఒకటి ఒలింపిక్స్లో చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ వన్ నీరజ్ చోప్రా గారు. ఆల్ ఐస్ ఆన్ నీరజ్ చోప్రా అన్నట్టు మనకి మాక్సిమం గోల్డ్ మెడల్ వస్తుంది అనుకున్నా, బట్ హీ గివెన్ హిస్ బెస్ట్ కదా. సో సిల్వర్ మెడల్ అనేది రావడం జరిగింది. అయితే గోల్డ్ మెడల్ పాకిస్తాన్కి సంబంధించిన నాదీమ్ ఎవరైతే ఉన్నారో సో ఆయనకి వెళ్ళడం జరిగింది జావ్లిన్ త్రో విభాగంలో. అలాగే నెక్స్ట్ వన్ మను బాకర్. ఈమె ఈసారి ఒలింపిక్స్లో 2 బ్రాంజ్ మెడల్స్ని ఇండియాకి తీసుకొచ్చారు. ఒకటి విమెన్ ఇండివిజువల్ విభాగంలో అండ్ ఇంకొకటి వచ్చేటప్పటికి ద అదర్ వన్ మిక్స్డ్ కేటగిరీలో ఈమె తీసుకొచ్చారనమాట. ఇలాంటివి మనకి డిఫరెంట్ సెగ్మెంట్స్ ఈ ఒలింపిక్స్లో జరిగాయి. మాస్కెట్ వచ్చేటప్పటికి ఫ్రీజెస్ అని చెప్పేసి అనొచ్చు అనమాట ఇలాంటివి. అలాగే నెక్స్ట్ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ అని జరిగాయి కదా. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ తమిళనాడులో జరిగాయి. అయితే మనకి దీనికి సంబంధించి వీర మాతంగై అనే ఒక సింబల్ని మాస్కెట్ని మనకి తీసుకోవడం జరిగింది, అది ఒకటి. అలాగే నెక్స్ట్ ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్కి అష్టలక్ష్మి అనే దాన్ని మనకి మాస్కెట్గా తీసుకున్నారు. ఖేలో ఇండియా వింటర్ గేమ్స్కి ఏమో ఈ సంవత్సరం షేన్ అంటే స్నో లెపర్డ్ ఏదైతే ఉందో మంచు చిరుతపులి, సో అది సింబల్గా తీసుకోవడం జరిగింది. సో ఇక్కడ క్వశ్చన్ చూడండి. Prime Minister Narendra Modi recently launches India's first Namo Bharat Rapid Rail September 16 and 2024 and which will operates between that and which of the following and cities అని చెప్పేసి అడుగుతున్నారు. సరే,
సెప్టెంబర్ 16న మనకి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు ఏదైతే నమో భారత్ ర్యాపిడ్ రైల్ అనేది ఉందో మనకి అది ప్రారంభించారంట. అది ఏ ప్రాంతాల మధ్యలో? ఢిల్లీ టు వారణాసి, కొల్హాపూర్ టు పూణే, పూణే టు హుబ్లీ, అలాగే అహ్మదాబాద్ టు భుజ్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇది రీసెంట్గా వచ్చిన కరెంట్ అఫైరే. ఆన్సర్ వచ్చినప్పటికీ అహ్మదాబాద్ టు భుజ్ అనే ప్రాంతం ఏదైతే ఉందో సో ఇది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో రీసెంట్గానే గుజరాత్లో నరేంద్ర మోదీ గారు సెప్టెంబర్ 16th ఆ ప్రాంతంలో మనకి ఈ నమో భారత్ ర్యాపిడ్ రైల్ అని చెప్పేసి అనొచ్చు, లేదా దీన్నే మనకి వందే మెట్రో అని కూడా పిలుస్తారు. సో దీన్ని వందే మెట్రో అని పిలుస్తున్నారు. అహ్మదాబాద్ నుంచి భుజ్ మధ్యలో ఇది ఏర్పాటు చేయడం జరిగింది. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. సో ఇదే టైంలో అదే యాక్చువల్గా ఆ దగ్గరలోనే మనకి వందే భారత్కి సంబంధించిన ఇంకొన్ని ట్రైన్స్ని స్టార్ట్ చేశారు. ఈ ఢిల్లీ టు వారణాసి మధ్యలో కూడా ఒక కొత్త వందే భారత్ని స్టార్ట్ చేశారనమాట. అయితే యాక్చువల్గా వందే భారత్ ట్రైన్కి 16 కోచెస్ ఉంటాయి కదా. సో కొత్తగా స్టార్ట్ చేసిన ఈ వందే భారత్ ట్రైన్ ఢిల్లీ టు వారణాసి మధ్యలోది 20 కోచెస్ ఉంటుంది అన్నట్టుగా కూడా మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఈజ్ ఇట్ క్లియర్? సో దాని గురించి చెప్పొచ్చు. అండ్ ద నెక్స్ట్ వన్, ఈ భుజ్ అనే ఏరియా ఉంది చూసారా, ఇది చాలా స్పెషల్. ఎందుకంటే ఇండియాలో ఎస్పెషల్లీ గుజరాత్లో అత్యధికంగా చాలా సివియర్ ఎర్త్ క్వేక్ అనేది భుజ్ ఏరియాలో చూసామన్నమాట. అక్కడ ఎవరైతే జనాలు నష్టపోయారో, ప్రాణాలు వదిలేశారో వాళ్ళందరికీ కూడా ఒక మెమరబుల్గా, ఒక మెమోరియల్గా ఉండేలాగా, వాళ్ళందరి యొక్క స్మారక ప్రదేశంగా అది ఉండేలాగా భుజ్ ఎర్త్ క్వేక్ మెమోరియల్ అనే దాన్ని గుజరాత్లో ప్రారంభించారనమాట. అది కూడా అక్కడ లొకేట్ అయి ఉంది. అలాగే మనకి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ అంటాం కదా. సో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ టోటల్గా ఇండియాలో 43 ఉన్నాయి. అందులో ఒకటి అహ్మదాబాద్, గుజరాత్కి సంబంధించింది. ఇది ఏకంగా సిటీ, టోటల్ సిటీని, అహ్మదాబాద్ సిటీని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా కూడా రికగ్నైజ్ చేశారు. సో అలా చెప్పొచ్చు. బట్ ఇక్కడ వచ్చేటప్పటికి దట్ ఈస్ అహ్మదాబాద్ టు భుజ్, ఆప్షన్ బి ఉంది కదా. సో అది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వందే మెట్రో అని కూడా పిలవచ్చు, ఆర్ యూ కెన్ కాల్డ్ యాజ్ అ నమో భారత్ ర్యాపిడ్ రైల్. ఆప్షన్ బి ఇస్ అ కరెక్ట్ వన్.